సరే, ఆదికాండంలో ఎన్నో కోణాలు మీరు చూసి ఉండొచ్చు, ఎన్నో విషయాలు మీరు చూసి ఉండొచ్చు. అయితే ఈరోజు ఒక కోణాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను. దైవ సేవ చేసేటువంటి మనకి ఖచ్చితంగా అవగాహన కలిగి ఉండాల్సినటువంటి ఒక అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. ఆదికాండం మొత్తం మనం అధ్యయనం చేసినప్పుడు కొన్ని కుటుంబాల నేపథ్యం మనకు కనపడుద్ది. కొన్ని కుటుంబాల నేపథ్యం మీరు బాగా అబ్జర్వ్ చేయండి కావాలంటే. ఆదాము కుటుంబం, తర్వాత హనోకు కుటుంబం, తర్వాత నోవహు కుటుంబం, తర్వాత అబ్రహాము కుటుంబం, తర్వాత లోతు కుటుంబం, తర్వాత ఇసాకు కుటుంబం, తర్వాత యాకోబు కుటుంబం, వాళ్ళ యాకోబులోంచి 12 కుటుంబాలు, అవునా? యోసేపు కుటుంబం, అంత కుటుంబాల నేపథ్యం కనపడిద్ది ఈ కోణంలోంచి మనం చూస్తే. ఈ కుటుంబాలను గూర్చినటువంటి అధ్యయనం మనకు మస్తు దొరుకుతుంది ఆదికాండంలో. ఎందుకు అంటే దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకుంటాడు, ఒక్కడు అని మనం సహజంగా ధ్యానిస్తాం. ఒక్కడి మీద వెళ్తుంది మన దృష్టి. కానీ ఒకడు ఉనికిలోకి రావడానికి ఒక కుటుంబం ఆధారం అవుతుంది. ఒక కుటుంబం టోటల్గా కలిసి వర్క్ చేయాల్సి వస్తుంది అనే ఒక విషయం. ఇప్పుడు సంఘము అంటే కూడా కుటుంబమే. ఇప్పుడు నువ్వు చిన్న కుటుంబంగా నువ్వు ఉన్న ఊర్లో ఉన్నావు, తర్వాత దేవుని పరిచర్య మొదలు పెట్టావు, సంఘంలో కొంతమంది చేర్చబడ్డారంటే ఒక సేవ మొదలు పెట్టావు, కొంతమంది నీ సువార్త విని నీ దగ్గరకు వచ్చి కూర్చొని నీ దగ్గర దేవుని వాక్యం నేర్చుకొని బలపడుతూ ఉన్నారు, వాళ్ళు సంఘంగా కట్టబడ్డారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక ఆధ్యాత్మిక లేక ఆత్మీయ కుటుంబాన్ని కడుతున్నావు నువ్వు. అర్థమైందా? మనమంతా కలిసి టోటల్గా విశ్వమంతట్లో ఉన్నటువంటి జనావళి మొత్తం కలిసి కూడా దేవుని కుటుంబం. మనం కట్టే సంఘం కూడా ఒక కుటుంబమే, యేసయ్య కుటుంబం. మనం కలిగి ఉన్నది కూడా కుటుంబాన్నే. కాబట్టి ఇప్పుడు కుటుంబం అనే కోణంలో నుంచి మన వ్యక్తిగతం, మనం కట్టే సంఘం, మనం చేరే దేవుని కుటుంబం, దీని మీద మనం కొంచెం అధ్యయనం చేయటం అవసరం అని నాకు అనిపించింది. అందుకే ఈ విషయాన్ని మీకు అందిస్తున్నాను. ఇప్పుడు ఆదాము ఒక్కడే ఉంటే షేతు అనేవాడికి జన్మ ఉంటుందా? ఆదాము ఒక్కడే ఉంటే షేతు అనేవాడికి జన్మ ఉంటుందా? షేతు నుంచి కదా వచ్చింది జనావాడి. కయ్యూను దేశదిమ్మర అయిపోయాడు. కయ్యూనుకు వచ్చిన సంతానం కూడా తర్వాత జలప్రలయంలో పోయారులే మొత్తం. ఆదాముకు 3వ వాడుగా పుట్టిన షేతు, ఆ షేతు నుంచి వచ్చినటువంటి జనావళి ఇప్పుడు భూమి మీద రన్నింగ్లో ఉంది. ఆదాము ఒంటరిగా ఉంటే షేతుకు ఉనికి లేదు. అందుకని ఆదాముకి భాగస్వామిని ఇచ్చాడు దేవుడు, హవ్వని. అది కూడా ఆదాములో నుండే చేసి ఆదాము హవ్వ ఇద్దరిని కలిపి ఒక చిన్న కుటుంబాన్ని ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. ఆ కుటుంబంలోంచి కొంతమంది సంతానం, వాళ్ళు వీళ్ళు అంతా కలిసి ఒక పెద్ద కుటుంబం అట్లాగా స్టార్ట్ అయింది. తర్వాత అక్కడ నుంచి ఇక ఆ పరంపర సాగి 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 హనోకు దగ్గర హనోకు ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ డీటెయిల్స్ రాయలేదులే, కానీ హనోకు సంతతిని అయితే దేవుడు లైన్లోకి అయితే తీసుకున్నాడు. అందుకే కుటుంబము అన్నాను, హనోకు ఫ్యామిలీ అన్నాను. ఎందుకంటే హనోకు ఫ్యామిలీ కూడా రన్నింగ్లో ఉంది. అందులోంచి నోవాహు వచ్చాడు, హనోకు ఫ్యామిలీలోంచి వచ్చాడు. అక్కడ కూడా నోవాహు లైన్లోకి రావడానికి మళ్ళీ హనోకు కుటుంబాన్ని కలిగి ఉండాలి. హనోకు నుంచి ఒకడు వచ్చాడు, వాని నుంచి ఇంకొకడు. ఇప్పుడు మెతూషెల, లెమెకు, నోవాహు అన్నట్టు అంత కుటుంబాల నేపథ్యం కనపడతా ఉంది. ఈ కుటుంబం అని ఎందుకు నేను అన్నానంటే,
మొదటి సమూయేలు గ్రంథంలో దేవుని చేత ఏర్పరచబడి షిలోహులోనున్న మందిరములో ఒక యాజకుడుగా ఉండి వర్ధిల్లిన ఒక వ్యక్తి దారుణంగా పతనమైపోవడానికి, ఘోరంగా దెబ్బతినడానికి కుటుంబం కారణమైంది. అలాగే కొంతమంది వర్ధిల్లటానికి కుటుంబం ఆధారమైంది, కొంతమంది పతనం అవడానికి కుటుంబం కారణమైంది. అందుకనే కొంచెం కుటుంబాల మీద నాయకుల దృష్టి అనే కోణాన్ని మనం కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి. కుటుంబాల మీద నాయకుల దృష్టి అనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు వరుసగా చూద్దాం. కొన్ని కుటుంబాలు మాత్రమే డివైడ్ చేసి మాట్లాడాడు. చాలామంది వ్యక్తులు ఉన్నారు, కానీ వాళ్ళందరి కుటుంబాలను దేవుడు ఎత్తల ఆదికాండంలో. ఉదాహరణకి ఆదాము కుటుంబం, తర్వాత షేతు, తర్వాత హనోకు, తర్వాత నోవహు, ఆ తర్వాత అబ్రహాము, ఆ తర్వాత లోతు, ఇస్సాకు, యాకోబు కుటుంబాలు. ఇప్పుడు కుటుంబ నాయకులను చూద్దాం. మన దృష్టి ఇప్పుడు ఏం చేద్దామంటే ఫ్యామిలీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, కుటుంబంలో పెద్ద తలకాయలు అంటాం కదా, తండ్రులు, తల్లులు, అట్లా వాళ్ళ మీద దృష్టి పెడదాం వరుసగా. ఇప్పుడు నంబర్ 1లో వచ్చేది ఆదాము. ఆదాముకు దేవుడు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. కుటుంబం అంటే ముందు ఆయనకు భార్యని ఇచ్చాడు, తోటనిచ్చాడు, తోటని సేద్యం చేయమన్నాడు, భార్యను జాగ్రత్తగా చూసుకో, మరి మీ ఇద్దరు కూడా ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకోండి అని దేవుడు ఆశీర్వదించాడు. ఆదాము హవ్వ ఇద్దరు. ఆదాము తోటను సేద్యం చేస్తున్నాడు, కానీ హవ్వ మరి ఆమె సేద్యం ఆయనతో పాటు చేయాలి, లేదా ఆయన సేద్యాన్ని పక్కన పెట్టి ఈమెతో సంచారం అన్నా చేయాలి. కానీ ఆయన ఒక పనిలో ఉన్నాడు, ఈమె ఒక పనిలో ఉంది. ఆయన ఉన్న పనిలోకి ఈమెని ఎంటర్ చేయలేకపోయాడు. అర్థమైందా? ఆయన ఒక పనిలో ఉన్నాడు, సేద్యం చేసే పనిలో. ఆమె ఒక పనిలో ఉంది, పైన తిరిగే పనిలో. ఆ తిరుగుతున్నావని, అమ్మాయి నువ్వు ఏం సహకారిగా చేయబడ్డావు, నాకు నువ్వు పైన తిరిగితే ఎట్లా కొంపలు అంటుకుపోతే రా నాతో కలిసి ఇప్పుడు నేను నీళ్లు పెడుతున్నాను అనుకో, నువ్వు కూడా ఏదో అట్లట్లాను పాదులు తీద్దాందా అని చెప్పంటే బాగుండేది. నువ్వు ఏడ కష్టపడితే నెరవేర్చే విషయంలో ఒకటి నెరవేరింది కానీ ఒకటి నెరవేరలా. ఏమిటి నెరవేరింది? సేద్యం, ఓకే, అది నెరవేరింది. మరి తోట సేద్యం ఓకే, మరి కుటుంబ సేద్యం? ఇప్పుడు దైవజనుడుగా, దైవజనురాలిగా నీవు 2 పనులు చేయవలసి ఉంది. ఒకటి సంఘమును కట్టుట, దేవుని ద్వారా, దేవుని శక్తితో సంఘమును కట్టుట అన్న దాని మీదే నువ్వు దృష్టి పెడుతున్నావు. దానికంటే ముందు కుటుంబమును కట్టరగదు అనేది మొదటి పాఠం. కొంతమంది ఎలా నిర్లక్ష్యం చేశారంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం నిర్లక్ష్యం చేశారు. ఈ భార్యను అశ్రద్ధ చేసిన దాఖలాలో ఆదాము ఒకడు దొరుకుతాడు మనకి, తర్వాత లోతు దొరుకుతాడు, తర్వాత ఏలీ దొరుకుతాడు, తర్వాత సమూయేలు కూడా దొరుకుతాడు. సమూయేలు భార్య నిర్లక్ష్యం చేయటం ఏంది అని అడగండి, చూపిస్తా. అలాగే మరికొంతమంది, అలాగే యోసేపును అప్పగించిన పోతీఫెరా ఫ్యామిలీ కూడా మనకు ఆదికాండంలో ఉంది. అది కూడా ఒక అస్తవ్యస్త ఫ్యామిలీ అన్నమాట. పోతీఫెరా మంచోడు, పోతీఫెరా కూడా ఒకదాని మీద దృష్టి పెట్టాడు. పాప ఇంట్లో అసలు జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని పట్టించుకోవాలా. దైవజనులుగా, దైవజనురాండ్రుగా దేవుని పని చేయాలి అనే ఒక దృష్టిలో ముందుకెళ్ళిపోతూ, అంతకంటే ముందు దేవుడు అప్పగించినటువంటి కీలకమైన బాధ్యతను అశ్రద్ధ చేయటం అనేది ఎంత ప్రమాదం అంటే, కుటుంబము అనే దాన్నిగా నువ్వు బ్యాలెన్స్ చేయలేకపోయావంటే నువ్వు కట్టిన సంఘాన్ని కూడా పాడు చేసేటువంటి పనులు జరుగుతాయి.
నీ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయేంత ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. అందుకే ముందు చెప్తున్నాను, ఫస్ట్ ఏం కట్టాలని చెప్పాను? కుటుంబమును జాగ్రత్తగా కట్టుకొనుచు తరువాత సంఘ నిర్మాణమునకు పూనుకోవాలి. ఫస్ట్ మొదట దృష్టి ఫ్యామిలీ మీద పెట్టాలి. అది పాఠం. ఇప్పుడు ఆదాం చేసినటువంటి ఒక నిర్లక్ష్యం. దేవుని పని ముఖ్యం. దేవుడు ఫస్ట్ ఏం చేయమన్నాడు? సేద్యం కదా. కాబట్టి ముందు సేద్యం ముఖ్యం. సరే, సేద్యం మీద దృష్టి పెట్టి సేద్యం చేశావు. అసలు దృష్టి పెట్టాల్సిన మనిషిని నిర్లక్ష్యం చేశావు. మరి నువ్వు సేద్యం చేయడానికి తోటలో ఉన్నావా, బయటికి నెట్టబడ్డావా? ఎవరి వల్ల బయటికి నెట్టబడ్డావు? నిన్ను బయటికి లాగింది ఎవరు? నువ్వు అంతసేపు సేద్యం చేసావు. సేద్యం ఆపిందా నిన్ను? ఏడ్చుకెళ్ళింది ఇక బయటికి. ఎవరు తీసుకెళ్లారు? నీ తోట ఎటు పోయింది? జుట్టు పెట్టి లాక్కొని పోయినట్టు పోయింది ఇక బయటికి, తీసుకెళ్ళింది ఇక. పా, గచ్చ పొదలు, ముళ్ళ తిప్పలు అవన్నీ తిప్పలు పడదు కానీ దాన్ని ఆ తుప్పల్లోకి తిప్పలు పట్టడానికి ఎటు పోయారు పాపం వాళ్ళు? ముళ్ళ తుప్పల్లోకి పోయారు. ఒకవేళ ఆ పర్సన్ని కానీ బ్యాలెన్స్ చేసుకుంటే ఇప్పటికి కూడా మనం కూడా తోటలోనే ఉండేవాళ్ళం. దేవునికి స్తోత్రం. జగమంతా ఒక తోట అయిపోయేది. జగమే ఒక ఏదైనా తోట అయిపోయేది. భూలోకమే పరలోకంలాగా మారిపోయేది. ఒక్కసారి ఊహించండి ఆ సన్నివేశం. అవునా? అంటే ఏది కీలకమో దాన్ని దృష్టించకపోవటం ఎంత ప్రమాదం అంటే మన కష్టమంతా కూడా పాడైపోతుంది, మన ప్రయాసంతా వ్యర్థమైపోతుంది. దైవజనమా,